నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి తలమానికంగా ఉండే బాపూజీ కాలనీని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా అధ్వానంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి మండిపడ్డారు. కావలి పట్టణం బాపూజీ కాలనీ జనతాపేటలో టీడీపీ ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన కావ్య కృష్ణారెడ్డికి పూలవర్షం, మహిళలు హారతులతో ఘనస్వాగతం పలికారు. కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రాలో రాక్షసుడిని తరిమి కొడతామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి గ్రావెల్, ఇసుకపై ఉన్న ధ్యాస కావలి అభివృద్ధిపై లేదని ఆరోపించారు. కావలి మున్సిపాలిటీకి అధికంగా పన్నులు కట్టే బాపూజీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందన్నారు. చిల్లకంప చెట్లు వ్యర్థాలతో ఉందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో వేసిన రోడ్లు కాలువలే కానొస్తున్నట్లు చెప్పారు. కావలి అభివృద్ధి జరగాలంటే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కావ్య కృష్ణారెడ్డి కోరారు. బాపూజీ నగర్గా నామకరణం చేసుకున్నటువంటి ఇక్కడున్నటువంటి హౌస్ హోల్డర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ కావలిలో అత్యధిక లేఅవుట్ కలిగిన ప్రాంతం బాపూజీ నగర్. అంతా కూడా ప్రభుత్వ నామ్స్ ప్రకారం, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్మించిన ఈ లేఅవుట్ పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. అంతేకాదు ఈ రోజున మీ ఆశీస్సులు కావాలని, మీ దీవెనలు కావాలని, తెలుగుదేశాన్ని ఆదరించండి అని తెలుగుదేశం అభ్యర్థిగా మీ ప్రాంతానికి వచ్చాను. మీ దీవెనలతో, మీ ఆశీస్సులతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా మంచి మెజార్టీతో గెలిపించండి. తద్వారా మనందరం కూడా చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం. ఈ రాష్ట్ర ప్రగతికి నాంది పలుకుదామని చెప్పి మీతో మమేకమయ్యేందుకు, మీతో కలిసి ముచ్చటించేందుకు ఈ ప్రాంతానికి రావటం కూడా జరిగింది. ముఖ్యంగా ఈరోజు 10 సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి కావలికి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఏ ఒక్క రోజు కూడా అభివృద్ధి మీద మనసు పెట్టిన వ్యక్తి కాదు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. మొదట 5 సంవత్సరాల రాష్ట్రంలో తెలుగుదేశం ఉన్నా ఎమ్మెల్యేగా, కావలి ఎమ్మెల్యేగా ప్రజలందరూ కూడా అతన్ని గెలిపించారు. కానీ గెలిచిన వ్యక్తి ఏ ఒక్కరోజు అభివృద్ధికి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కావలి తెలుగుదేశం పార్టీ, రాష్ట్రంలో తెలుగుదేశం ఉంది కాబట్టి ఈ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు. అందులో భాగమే ఈరోజు మున్సిపాలిటీలో ఈ ఐడిఎస్ఎంటీ ప్లాంట్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లన్నీ కూడా తెలుగుదేశం హయాంలోనే జరిగినాయి. ఇంకా కూడా చాలా డ్రైనేజీలు కట్టాల్సిన అవసరం ఉంది. ఇంటింటికి వాటర్ ట్యాప్ను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని కార్యక్రమాలు కుంటుపడ్డాయి. కావలికి అందరికీ తలమానికంగా ఉండేటువంటి బాపూజీ నగర్ పరిస్థితుల్లో ఉండాల్సినటువంటి దాన్ని ఈరోజు చిల్ల చెట్లు ఎక్కడెక్కడ చెత్త మట్టి అంతా తెచ్చి రోడ్ల మీద పోసుకున్నటువంటి పరిస్థితిని ఇప్పుడు చూశాను. అందుకని ఈ రాష్ట్రం ఏ విధంగా ఉందో మీ అందరూ చూస్తున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన అనుభవిస్తున్నాం. ఈ రాక్షస పాలన అంతమొందించేందుకు ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అని తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ముగ్గురు విష్ణు పరమేశ్వరులుగా అవతారం ఎత్తి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాక్షసుని తరిమి కొట్టేందుకు రాక్షస పాలన అంతమొందించాలి, రాజధాని లేని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నాం. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం వచ్చినా, ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిచినా, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళే ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక్క తట్ట మట్టి వేసిన పాపను పోల, ఒక్క సిమెంట్ రోడ్డు కానీ, ఒక్క డ్రైన్ కానీ కట్టినటువంటి పరిస్థితి లేదు. పాలకుల నిర్లక్ష్యం ఈ కాలనీలో స్పష్టంగా కనిపిస్తుంది. నిన్నటి రోజున అత్యధిక ఓట్లేసి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంకెవరికి చేస్తారో దయించి ఆలోచించమంటున్నా. 2 సార్లు తనకు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి తీర్చిదిద్దే దాంట్లో మొట్టమొదటి బాధ్యత తీసుకుంటానని చెప్పి కావలిలో ఉన్నటువంటి ఐటీఎస్ఎంటీ ఒక సుందరమైనటువంటి ఏరియా, ఒక లేఅవుట్ అంతే విధంగా ఉండాల్సినటువంటి ఈ కాలనీ ఈ రోజు చిల్ల చెట్లతో, కంప చెట్లు అందరూ కూడా మిద్దెల మీద మిద్దెలు కట్టుకున్నారు. కానీ మిద్దెల మీద కింద ఉన్నటువంటి రోడ్డు కోసం, రాజకీయ స్వార్థాల కోసం ప్రతాప్ కుమార్ రెడ్డి పేరున కోరుకుంటున్నా. ఈ ప్రాంతానికి ఒక 5 కోట్లు ఉంది, డ్రైన్లు వస్తున్నాయి. అంతా కూడా మీరు కట్టిన మున్సిపాలిటీ కట్టిన ట్యాక్స్ అంత ఉండదు. ఈ రోడ్లు వేసే డబ్బు మొత్తాన్ని ఈ ప్రాంతానికి వెచ్చించున్నా కూడా ఈ రోజు రోడ్లన్నీ పూర్తయినాయి. కానీ దాహం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎక్కడ మట్టి దొరుకుతుందో, ఎక్కడ గ్రావెల్ దొరుకుతుందో
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్.